ఏపీలో ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని హైకోర్టుని అప్రోచ్ అయినట్టు ఉన్నాయి సార్. అది ఎందుకు సార్ అలా సెక్యూరిటీ గురించి అప్రోచ్ అయ్యారా? లేకపోతే దేని గురించి? సోషల్ మీడియాలో కొన్ని మీడియా సంస్థలు ఇది వార్త వస్తుంది. అంటే కొన్ని మీడియా సంస్థలు కొంతమంది రాజకీయ ఒత్తిళ్లు బెదిరింపులతో ఇబ్బంది పడుతున్నా మాకు సెక్యూరిటీ కావాలని హైకోర్టుకి వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమో కాదో అధికారికంగా వచ్చేంతవరకు మనం చెప్పలేము. కానీ నిజమైతే మాత్రం ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే పరిశ్రమాధిపతులు అంత దూరం వెళ్ళడం అనేది రాష్ట్రానికి అంత మంచిది కాదు, వెళ్ళి ఉంటే. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఇట్లా ఊహించరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ఇండస్ట్రీల మధ్య ప్రభుత్వానికి మధ్య ఒక మంచి ఉమెన్ రిసోర్స్ ఉండడం కానీ సుహృద్రామైన వాతావరణం రెండు గ్రూపుల మధ్య ప్రభుత్వానికి ఉన్న మధ్య చంద్రబాబు గారు మంచి శ్రద్ధ తీసుకుంటాడు. ఆ మంచి పేరు ఆయనకు ఉంది. అలాంటి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి వార్తలు అనేది ఆందోళన కలిగిస్తుంది. ఇది మంచిది కాదు. కాకపోతే అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ అదుపుతో ప్రవర్తించారు. మీ కడపలో ఘటన, అనంతపురం ఎమ్మెల్యేలకి, కడప జిల్లా ఎమ్మెల్యేలకి అక్కడక్కడ కొంతమందికి ఇది మనకు నేరుగా వినిపిస్తున్నాయి, బహిరంగానే కనపడ్డాయి. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా దీని కారణంగా కానీ వాళ్ళు వెళ్ళుంటే ఇది ఆందోళన కలిగించే అంశం. నేను అనుకుంటున్నాను కోర్టుకి నిజంగా అదే కారణాలంటే ప్రభుత్వం సీరియస్గా జోక్యం చేసుకోవాలి, చేసుకుంటుంది కూడా. అది తెలుగుదేశం క్యారెక్టర్కి మంచిది కాదు, రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి కూడా అది ఆటంకం కలిగిస్తుంది ఇట్లాంటి చర్యలు. కాబట్టి బయట ఆ కేసుకి వాళ్ళు కోర్టులోకి వెళ్ళారో లేదో తెలియదు, కానీ అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన దానికి కారణమని మాత్రం నమ్ముతాం. ఎందుకంటే ఘటనలు జరిగినాయి. అనంతపురంలో వేస్ట్ మేనేజ్మెంట్ని తీసుకోవడం, అనంతపురం ఎమ్మెల్యేలకి కడప ఎమ్మెల్యేలకి మధ్య ఘర్షణ, ఇతింద పార్టీలో గొడవలు, ఇవన్నీ మనకు కనబడ్డాయి. కానీ దీని కొనసాగింపుగా జరుగుంటే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అది ఏంటో తెలియదు, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో అట్లాంటిది రాకూడదని అందరూ కోరుకుంటారు. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని నిజంగా అట్లాంటిది వచ్చుంటే మాత్రం ఆ కంట్రోల్ చేసే పద్ధతిలో ఆ ఎమ్మెల్యేలా ఇంకొకరా వాళ్ళు అట్లా చేస్తుంటే వాళ్ళపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం, ఒక భరోసా ఇచ్చే పద్ధతిలో ప్రభుత్వం వెళ్తే వాళ్ళకి మంచిది, ఈ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మంచిది.